హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బికాస్ ఆయన చేసిన మూవీస్ అన్నీ విలన్ క్యారెక్టర్ చేసినా కానీ ఆయన స్టార్టింగ్ ఆఫ్ ది మూవీ నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30-40+ ఉన్నాయి. అండ్ ఆయన ఒక్క డైలాగు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఆ డైలాగ్తో ఆయన ఎక్కడ ఏ మీమ్లో చూసినా ఎక్కడ చూసినా ఆయన ఫేసే ఆయన డైలాగే కనిపిస్తుంది అనమాట. సో ఆయన ఎవరో కాదు, మన సంతోష్ అన్న. సో ఆయన్ని మీరు చాలా మూవీస్లో చూసి ఉంటారు. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక మూవీలో చేశారు. ఆయన్ని అప్పుడు కంపేర్ చేసుకుంటే అసలు గుర్తుపట్టరు అనమాట. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎలా ఉన్నారు? నమస్తే చందు గారు, బాగున్నాను. సో అంటే ఫస్ట్ నాకు డౌట్ ఉండే అన్న, ఆ డైలాగ్ అండ్ అప్పుడు చేసింది మీరా అండ్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అసలు ఎంత చేంజ్, కనీసం పోలికలు కూడా కనిపించట్లేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ ఫస్ట్ మూవీ కదా అది మీది. ఎలా అంటే మీరు ఇండస్ట్రీకి ఎలా, మీ ప్రొఫెషన్ చూసుకుంటే యూఆర్ నాట్ ఇన్ టు ఇండస్ట్రీ, మీ ప్రొఫెషన్ చూసుకుంటే కంప్లీట్లీ యాంటీ ఉంటుంది. ఒక సైడ్ లా, ఇంకో సైడ్ సినిమా. సో అసలు లా నుంచి సినిమాకి ఎలా, అక్కడి నుంచి ఒక్కడు మూవీకి ఎలా? సినిమా పరంగా వస్తే ఐ వాజ్ వెరీ ప్యాషనెట్. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టము. అండ్ నేను ఎన్టీఆర్ గారిని, పెద్ద ఎన్టీఆర్ గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, అమితాబ్ బచ్చన్ గారిని స్కూల్స్లో కానీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ అక్కడ వాళ్ళది బాగా ఇమిటేట్ చేస్తుండే. చిన్నప్పటి నుంచి చాలా బాగా ఇంట్రెస్ట్ నాకు. సో అలా నాకు యాక్చువల్గా నాకు బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు ఇండస్ట్రీలో. అటు ఫ్రెండ్స్ కానీ ఫాదర్ మదర్ కానీ ఎవరు నాకు ఇండస్ట్రీలో తెలియదు. బట్ నేను లా కెరియర్ తర్వాత మొదలుపెట్టాను. ప్రీవియస్గా నేను గ్రాఫిక్ డిజైనర్ ఉండే. నాకు ఒక డిటిపి స్టూడియో, డిజైనింగ్ స్టూడియో ఉండేది. మొత్తం 3 ప్రొఫెషన్స్ అయితే. అది చేసుకుంటూ మూవీస్కి సినిమాలు చూసేవాడిని. బట్ ఐ డోంట్ నో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్నా కానీ కూడా నాకు దారి తెలియదు అనమాట. సో రోజు న్యూస్ పేపర్లో ఒక్కడు మూవీకి, ఒక్కడు అని టైటిల్ ఇవ్వలేదు యాక్చువల్గా, గుణశేఖర్ గారి మూవీ ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక పేపర్ పబ్లికేషన్ వచ్చింది. అది 3 days తర్వాత నేను వెళ్ళినాను. యాక్చువల్గా చూసి పక్కన పెట్టేసి 3 days తర్వాత ఆడిషన్కి వెళ్ళినాను. ఆడిషన్కి వెళ్ళినప్పుడు మన గుణశేఖర్ గారు, ప్రణదీప్ గారు వీళ్ళు ఆడిషన్ తీసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయినాము. మళ్ళా దగ్గర ఒక 400 to 500 జనాలు ఆర్టిస్ట్ వచ్చినారు. అప్పుడు 400 to 500 ఎస్. అప్పుడు మహేష్ బాబు అని క్లియర్గా ఇచ్చినారు, మహేష్ బాబు హీరోతో అని చెప్పేసి క్లియర్గా ఇచ్చినారు న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో, యాడ్లో. సో 400 to 500 జనాలు వచ్చినారు. ఫిల్టర్ అయ్యి ఒక 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసినారు. ఆల్మోస్ట్ ఒక 7 to 8 times పిలిచి మమ్మల్ని ఒక డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చి, ఒక డిఫరెంట్ స్కిట్స్ ఇచ్చి యాక్టింగ్ చేయమని వాళ్ళు రికార్డింగ్ చేసుకొని బాగా ఫిల్టర్ చేసినారు. మొత్తం 20 మెంబర్స్లో మళ్ళీ ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసి ఒక 5 మెంబర్స్ని రేపు షూటింగ్ ఉందంటే ఒక 5 to 7 మెంబర్స్ని హీరో ఫ్రెండ్స్గా, మిగతా వాళ్ళని ఆపోజిట్ బ్యాచ్గా డివైడ్ చేసినారు అనమాట. యాక్చువల్గా నాకు మొదటి నుంచి యాంటీ రోల్స్ చేయాలని ఉండే నాకు అనమాట. యాక్చువల్ యాంటాగోనిస్ట్ రోల్స్ అంటే లైక్ ఫస్ట్ నుంచి హీరో కాకుండా కొంచెం యాంటాగోనిస్ట్ రోల్స్ చేద్దామని ఉండే. సో నాకు హీరో ఫ్రెండ్స్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పినాను మన ప్రణదీప్ గారికి. ఐ వాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు ఆయన. చెప్పినాను, అన్న నాకు హీరో ఫ్రెండ్గా వద్దు, హీరో యాంటీగా ఇవ్వండి నాకు. బట్ డెస్టినీ అది ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. నాకు హీరో ఫ్రెండ్స్గా ఇచ్చినారు. అండ్ షూటింగ్ జరుగుతున్న గది వి స్టార్టెడ్ డూయింగ్ గుడ్ వర్క్. అండ్ మహేష్ బాబు గారితో షూటింగ్ చేయడము. అండ్ ఒక సీన్లో బాగా రిజిస్టర్ అయ్యాను నేను. ఆ సీన్ అంటే లైక్ అది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పాస్పోర్ట్ ఆఫీస్లో డైలాగ్ ఉంటుంది. కంటిన్యూస్గా ఫోన్ కాల్ చేసి అతనికి ఇబ్బంది పెడుతుంటాము. సో ఫస్ట్ కాల్ చేసేది వేరే అతను, తర్వాత నేను చేసి అరే టోనీ నీ అబ్బా రారా, రై పాత బస్సులో గొడవలు జరుగుతున్నాయి రా, నీ అబ్బా రా అంట. ఓకే, అది మీరేనా? అది నేను చెప్పాను. ఓకే, అసలు ఎవరైనా గుర్తుపడతారా అసలు ఆయన ఆ డైలాగ్? అప్పట్లో ఆయన, ఇప్పట్లో ఈయన అని చెప్పి చూసుకుంటే అసలు పోలికే లేదన్న. అంటే ఇప్పుడు చాలా యంగ్ అండి యాక్చువల్గా. మీ ఏజ్ ఎంత నార్మల్గా? అది మీ ఫస్ట్ మూవీ కదా? మీ ఏజ్ ఎంత అప్పుడు? 23కి మీరు మహేష్ బాబు గారితో
అలా క్యారియర్ మొదలైంది. తర్వాత స్లోగా సినిమా షూటింగ్ లో ఫ్రెండ్స్ చేసుకోవడము, మళ్ళా నెక్స్ట్ మూవీస్ కి వాళ్ళతో కాంటాక్ట్లు ఉండి, అప్పుడు మొబైల్స్ లేవు, అవును, ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్, వాట్సాప్, రేపు షూటింగ్ ఉంది, పేజర్ ఉండేది అప్పుడు, పేజర్ గుర్తు, పేజర్ ఉండేది. పేజర్ కూడా అది ఓన్లీ ఫర్ మెసేజింగ్. సో మేబీ అప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా మేము ఆఫీస్లోకి వెళ్ళేది. ఏదైనా సినిమా మూవీ లాంచ్ అయినా కాంటాక్ట్స్ అంటే ఫ్రెండ్స్ కోరినన్నా ఫోన్ చేసి, లేకుంటే వాళ్ళని కలిసి ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళని కలిసి నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది, ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పేసి ఫోటోలు ఆల్బమ్స్ పట్టుకొని తిరిగిన రోజులు అవన్నీ. ఇప్పుడు అన్ని మొబైల్ ఫోన్స్, డిజిటల్ ఫొటోస్ అన్ని పంపించుకుంటున్నాం. కానీ అప్పుడు ఆఫీస్ తిరిగేది బాగా. ఒక్కటి తర్వాత లక్కీగా ఇయర్ నాకు ఒక మూవీ పడుతూనే ఉంది అనమాట. ఒక్కటి తర్వాత సేమ్ మళ్ళా రాజమౌళి గారిది చేశాను, సై. అది కూడా సేమ్ బాగానే ఒక 400-500 మంది వచ్చినారు ఆడిషన్ కి. అక్కడ రాజమౌళి గారే ఇంటర్వ్యూ తీసుకున్నారు యాక్చువల్గా ఫస్ట్. ఆయనే సైకి డైరెక్ట్ రాజమౌళి గారితో నెక్స్ట్ ఒక్కడి తర్వాత సై తర్వాత మళ్ళా సేమ్ టీం ఒక్కడు టీం గుణేశ్వర్ గారు సైనికుడు, మళ్ళా వాళ్ళది అశ్విని దత్ వాళ్ళది వైజయంతి మూవీస్, ఆ మూవీస్ చేశాను సేమ్. మళ్ళీ అప్పుడు కూడా ఫ్రెండ్ క్యారెక్టర్, మళ్ళీ డిఫరెంట్ గెటప్. అప్పుడు లాంగ్ హెయిర్ ట్రెండ్ ఉండేది, ట్రెండ్ అది. సైనికుడు ఒక్కడు మూవీలో తీసుకున్న ఫ్రెండ్స్ రెఫరెన్స్ నుంచి తమిళ్లో ఒక్కడు చేసిన డైరెక్టర్ తరుణి గారు, ఆయన బంగారం తీస్తుండే సినిమా పవన్ కళ్యాణ్. సో నాకు ఒక్కడిలో ఎవరైతే ఫ్రెండ్స్ బ్యాచ్ చేసినారో వాళ్ళు కావాలని చెప్పేసి అలా నాకు కాంటాక్ట్ చేసి బంగారం కూడా చేసిన పవన్ కళ్యాణ్ గారు. మీరు ఫస్ట్ చేసిన విలన్ సినిమా ఏదన్నా? యాంటీగా అంటే ఇప్పుడు ఫస్ట్ చేసిన సై, ప్రదీప్ రావత్, భిక్షు యాదవ్ మెయిన్ ఒక 4-5 మెంబర్స్ లో అది యాంటాగనిస్ట్ ఫస్ట్. సో అక్కడ నుంచి ఫిక్స్ అయిపోయారు నేను చేసుకోవాలి అని చెప్పేసి. అంటే ఫస్ట్ నుంచి ఉండేది, బట్ ఇక్కడ అంటే అప్పటి వరకు మీరు చేసిన అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్, పాజిటివ్. సో ఫస్ట్ మీరు అనుకున్న రోల్ ఏది అంటే సై మూవీతో. సో అప్పుడు ఏమనుకున్నారు అంటే ఫస్ట్ నుంచి నాకు ఇలా చేయాలని ఉంది, బట్ ఇవన్నీ చేసి తర్వాత ఇది చేసిన తర్వాత అది చేయాలి ఇది చేయాలని ఏమైనా అనిపించిందా? లేదు ఇలానే చేసుకుంటే అంటే అప్పుడు యాక్చువల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 22-23 అంతా మనకు మెచ్యూరిటీ ఉండదు కదా. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ అండ్ వెన్ నేను మూవీస్ చేస్తుంటే నాకు అనిపించింది దేనికి ఫిక్స్ కాకూడదు, ఏది వస్తే అది చేయాలి, చేస్తే అది బెటర్ ఉండాలని చెప్పేసి ఒకదానికి ఫిక్స్ కాకుండా యాంటాగనిస్ట్ వచ్చినాయి చేసినాను, మంచి రోల్స్ వచ్చినాయి చేసినాను, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో దట్ ఈస్ సో యాజ్ అన్ ప్రొఫెషన్ గా ఎవరికైనా ఒక ప్రొఫెషన్ ఉంటుంది లేదా 2 ప్రొఫెషన్స్ ఉంటాయి. మీ గురించి చెప్పుకోవాలంటే మీకు 3 ప్రొఫెషన్స్ ఉన్నాయి: గ్రాఫిక్ డిజైనర్, లాయర్ అండ్ ఆర్టిస్ట్. సో అసలు ఈ 3 ఎలా మేనేజ్ చేసేవారన్న? అంటే స్టార్టింగ్ లో గ్రాఫిక్ డిజైనర్ అయ్యారు, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మనకి ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ ఏంటి అంటే ప్రెసెంట్ ట్రైనింగ్ లో కూడా ఉన్నారనమాట. ఐ మీన్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, స్టిల్ యాక్టివ్ ప్రాక్టీస్ చేస్తున్నారు లా అండ్ యాక్టివ్ ఆర్టిస్ట్ కూడా అయినా. సో అది నాకు అర్థం కావట్లేదు, బికాస్ ఆ ఫీల్డ్ లో మేనేజ్ చేసి అది కష్టమైన ఫీల్డ్. చాలా చాలా అప్ టు డేట్ ఉండాలి. ప్రతి ఏది ఒక కేసు వచ్చినా గానీ దాన్ని చాలా అంటే దాని మీద ఫుల్ బ్రెయిన్ పెట్టి వర్క్ చేయాలి, బికాస్ అది ఒక పెద్ద కేసు కాబట్టి. అండ్ మూవీ వచ్చినా గానీ యాజ్ అ ప్యాషనేట్ గా ఇది చేయాలి. సో అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న రెండు? ప్రతి మనిషికి ఆ టాలెంట్ అనేది ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ తను గ్రహించాలి. ఓకే, యూ క్యాన్ డూ మల్టీ టాస్కింగ్ అని చెప్పేసి. సో ఫస్ట్ నా క్యారియర్ స్టార్ట్ అయింది మార్కెటింగ్ తోటి. మార్కెటింగ్ తర్వాత నేను గ్రాఫిక్ డిజైన్ చేస్తాను, ప్యారలల్ గా మూవీస్ చేస్తున్నాను. సో గ్రాఫిక్ డిజైన్ డిటిపి అనేది ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది. సో నాకు ఒక ఫ్యామిలీ కూడా ఉంది, సో మనకు ఫుడ్ కు ఇన్కమ్ కి కూడా సరిపోవాలి. సో ఆ బిజినెస్ సాచురేషన్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఆ బిజినెస్ చేసుకుంటే లా చేస్తాను. నేను యాక్చువల్ లా చేయడానికి కూడా కారణం నా వైఫ్ కి లా చేయించాను. సో తనకు కాలేజ్కి వెళ్ళి డ్రాప్ చేయడము, అది కాలేజ్కి వెళ్ళడం ఎందుకు, నేను కూడా జాయిన్ అవుతానని చెప్పేసి ఇద్దరము ఒకటే కాలేజ్లో జాయిన్ అయినాము. ఇద్దరం ఒకటేసారి కాలేజ్కి వెళ్తుండే, తనని డ్రాప్ చేసి ఒక 1 hour కూర్చొని కాలేజ్లో నేను వచ్చి నా బిజినెస్ మేనేజ్ చేసుకుంటుండే. అలా లా ప్యారలల్ కూడా చేసుకున్నాను, ప్యారలల్ గా మూవీస్ కూడా చేస్తున్నాను. అసలు చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. అంటే వైఫ్ ని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి ఈయన కూడా కాలేజ్కి వెళ్ళిపోవడం అనేది చాలా హైలైట్ థింగ్. సో అప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటన్న? ఆవిడ కోసం మీరు కాలేజీలో జాయిన్ అప్పుడు మేడం
రియాక్షన్ ఏం లేదు, తనకు కూడా సెక్యూరిటీ లాగా ఉంటది. అండ్ సెక్యూరిటీ కాదు, యాక్చువల్గా ఒక హెల్ప్ ఉంటది. నేను కొంచెం తనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇద్దరం కలిసి స్టడీస్ చేసుకోవచ్చు. లా కంప్లీట్ చేసినాం ఇద్దరం. తర్వాత బార్ కౌన్సిల్ లో ఎన్రోల్మెంట్ చేసుకున్నాను, తను కూడా ఎన్రోల్మెంట్ అయింది. తర్వాత నేను మా ఇంటి దగ్గర ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర జాయిన్ అయినాను, ప్రాక్టీస్, క్రిమినల్ ప్రాక్టీస్. తను మా ఇంటికి దగ్గర, ఇద్దరం జాయిన్ అయినాం యాక్చువల్గా. తర్వాత నా వైఫ్ కొంచెం ఫ్యామిలీ సైడ్ మోర్ ఫోకస్ చేయడానికి తను తగ్గించేసింది మొత్తం, కంటిన్యూ అయిపోయారు. ఇక్కడ బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది, యాక్చువల్ గా సాచురేషన్ వచ్చింది, సరిపోవట్లేదు. సో ఈ లా చేసేటప్పుడు, తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ యునో, ఎవరు వచ్చినా తన బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వస్తాడు, దానికి మనం రెమెడీ చూపెట్టాలి యాక్చువల్గా. సో ఈ ఫీల్డ్ ఏదో బాగుంది, కొంచెం నలుగురికి సహాయం చేసేటట్లు ఉంటుంది అని చెప్పేసి నేను లా కంటిన్యూ చేసి ప్రాక్టీస్ చేసుకున్నాను. ప్లస్ ప్యారలల్గా మూవీస్ కూడా అప్రోచ్ అవుతా ఉన్నాను అనమాట. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది రెండు. ఓకే అన్న, నాకు చిన్న డౌట్. యాజ్ అ లాయర్గా అంటే మీరు చాలా బ్రెయిన్ యూజ్ చేసి, అంటే లైక్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది, చాలా అన్ని పాయింట్ ఆఫ్ వాటిని కన్సిడర్ చేసుకోవాలి. సో ఒక కేసు సాల్వ్ చేయడానికి, యాజ్ అ క్యూరియాసిటీలో అడుగుతున్నాను, ఒక కేసు సాల్వ్ చేయడానికి ఒక అడ్వకేట్కైనా, ఒక సీనియర్ అడ్వకేట్కైనా ఎంత టైం పడుతుంది, ఎలాంటి కేర్ తీసుకుంటారు ఒక్క కేసు మీద? అంటే ఇప్పుడు మన లీగల్ ఫీల్డ్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. క్రిమినల్ ఉంటుంది, సివిల్ ఉంటుంది, కంపెనీ లా ఉంటుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, మళ్ళా వేరే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఇష్యూకి, ఎవ్రీ ప్రాబ్లమ్కి దానికి ఒక డిఫరెంట్ వేలో దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంది అనుకోండి, హస్బెండ్ వైఫ్ గొడవ, హస్బెండ్ రావచ్చు మా దగ్గరికి, వైఫ్ రావచ్చు, మాకు ఇలా ఇష్యూస్ ఉన్నాయి, మాకు విడాకులు కావాలని వస్తారు కొందరు. సో దెన్ డైరెక్ట్ విడాకులు ఇవ్వకుండా మెయిన్ మాకు ఇచ్చిన ట్రైనింగ్, మా సీనియర్ ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, వాళ్ళ విడగొట్టడం మన పని కాదు, వాళ్ళని మ్యాక్సిమం ఎంతైతే అంత మేము వాళ్ళని కాంప్రమైజ్ చేయించి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. లేదు కొన్ని పెక్యులర్ కేసెస్ ఉంటాయి, చాలా వరస్ట్ కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళ ప్రాబ్లం మా ప్రాబ్లం అయిపోతుంది. సపోజ్ ఒక హస్బెండ్ వచ్చిన, నా వైఫ్ ఇలా ప్రాబ్లం ఉంది, వైఫే వచ్చింది నా హస్బెండ్ తోటి ఇలా ప్రాబ్లం ఉంది. సో మేము వాళ్ళ కేసుని మా కేసు లాగా ట్రీట్ చేసి వాళ్ళకు వాట్ బెస్ట్ వీ క్యాన్ డూ అని చెప్పేసి, అలాగనే అదర్ సైడ్ని కూడా మేము చాలా కన్విన్స్ చేస్తాము, ఇది వద్దు, మ్యూచువల్గా వెళ్ళండి, గొడవలు అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే మా క్లయింట్కి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లీగల్గా వెళ్తే మీకు ఏం ఇష్యూస్ వస్తాయి, ఫ్యూచర్లో ఏం ఇష్యూస్ వస్తాయి మీకు, అండ్ అదర్ సైడ్ కూడా ఏం ఇష్యూస్ వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ పిల్లలు ఉంటే వాళ్ళ ప్రాబ్లము, ఫ్యామిలీ ఇష్యూస్లా చెప్తున్నాను, పిల్లలు ఉంటే అదొక పెద్ద హెడేక్. సో జనరల్గా ఏమవుతుందంటే, ఒక క్లయింట్ ప్రాబ్లము ఒక అడ్వకేట్ ప్రాబ్లం అయిపోతుంది పర్సనల్. సో మాకు బాగా ప్రెషర్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇన్ని ప్రెషర్స్ లో మీరు యాక్టింగ్ కూడా చేస్తున్నారు, అది చాలా గ్రేట్ థింగ్. అండ్ కమింగ్ టు యువర్ యాక్టింగ్ ఫీల్డ్ అండ్ ఆల్, సో ఒకటి తర్వాత సై అలా 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 చేసుకుంటూ, నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద యాక్టర్స్ ప్రతి ఒక్కరితో మీరు యాక్ట్ చేసేసారు. మీరు అంటే నాకు ఫస్ట్ లో మీరు కెరియర్ స్టార్టింగ్ లో టైప్ ఆపోజిట్ రోల్స్ చేయాలని అనుకున్నాను, బట్ యాజ్ కెరియర్ గ్రో అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో మీరు రికగ్నైజ్ అవుతూ, ప్రతి ఫిలింలో రికగ్నైజ్ అవుతూ, అండ్ జులై ఫిలింతో ఇంకా మీరు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇన్స్టాగ్రామ్ అందరికి మీరు నోటెడ్ అయిపోయారు, అక్కడ ఎలా పెట్టేవారు అనే డైలాగ్తో. సో ఈ జర్నీలో మీకు ఏదన్నా రోల్, అరే ఇప్పటివరకు ఈ రోల్ బాగా చేసాము, సో ఇలాంటి రోల్స్ కూడా వస్తే బాగుంటాయి అని ఏదన్నా రోల్కి ట్రై చేశారా? అలా నేను యాక్చువల్గా నేను బంగారం చేసిన తర్వాత ఈ యాక్టింగ్ అనే ఫీల్డ్లో ఎక్కువ నైపుణ్యాన్ని పొందడానికి, అసలు ఏంటిది ఇది యాక్టింగ్ ఏంటిది మోర్ చాలా తెలుసుకోవడానికి నేను థియేటర్ ప్రాక్టీస్ కూడా చేశాను, ట్రైనింగ్ కూడా అయ్యాను నేను దీక్షితుల్ గారి దగ్గర. ఆయనది ఒక ఇన్స్టిట్యూట్ ఉండే యాక్టర్స్ని ట్రైన్ చేయడానికి, ఆయన దగ్గర ఒక పార్ట్ టైం లాగా చేశాను అనమాట. నైట్ ఉంటుండే మాకు కోచింగ్, నైట్ ఈవినింగ్ ఉంటుండే ఈవినింగ్. సో మధ్యలో నేను డేలో నా బిజినెస్ అవన్నీ చూసుకొని ఈవినింగ్ 6 o'clock తర్వాత ఉంటుండే మాకు, 6 to 9, 10 అలా ఉంటుండే ట్రైనింగ్. ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇదొక సబ్జెక్ట్, సపరేట్ సబ్జెక్ట్ ఇది. అది తెలుసుకొని తర్వాత థియేటర్ చేసాం. ఆయనది ఒక థియేటర్ గ్రూప్ ఉండే, ఆంధ్ర థియేటర్ అని చెప్పేసి. సో ఆయన థియేటర్లో నాటకాలు వేసాం మేము, నాటకాలు వేసి నాటక పోటీలలో కూడా పార్టిసిపేట్ చేసినాను నేను, పరిషత్లలో పార్టిసిపేట్ చేసినాను. పరచూరి వాళ్ళది రవీంద్ర భారతిలో జరిగినది,
బాపట్లలో జరిగిన పరిషత్, తిరుపతి, అండ్ మా థియేటర్దే 25 years సెలబ్రేషన్స్ అప్పుడు కూడా మేము నాటకాలు చేసాం అనమాట. సో అది ఆ నాటకాలు చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్సే మీకు ఒక నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే యూ విల్ బి లైక్ ఓకే, యాక్టింగ్ అంటే ఇదా, మనము ఈ విధంగా చేయాలా. డ్రామా చేసేటప్పుడు దాని డైమెన్షన్స్ వేరేగా ఉంటాయి, స్టేజ్ మీద కెమెరా ముందు డైమెన్షన్స్ వేరేగా ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ వచ్చిందంటే మీకు ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో దట్ విల్ మేక్ యూ స్టాండ్. సో అప్పుడు ఏ క్యారెక్టర్ అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీరు అప్పుడు ఇంకా మీకు ఇంకా ఆకలి పెరుగుతుంటది, మరి ఈ రోల్ చేయాలి, ఈ డైరెక్టర్ చేయాలి. కొందరు చాలా క్రియేటివ్ డైరెక్టర్స్ ఉంటారు, త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల శివర్ గారు కానీ. వాళ్ళ సినిమాలో చేస్తే మీరు ఒక క్యారెక్టర్ని చూడండి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏదో మామూలుగా డ్రెస్ వేసి చేయండి అని అనుకుంటా. ఇట్లా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, గుణశేఖర్ గారు, ఇలాంటి డైరెక్టర్స్. వాళ్ళకు ఒక క్యారెక్టరైజేషన్, వాని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అలా చిన్న క్యారెక్టర్ అయినా కానీ కూడా. సో అలాంటి వాళ్ళ దగ్గర నాకు వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. థియేటరు అండ్ నా ట్రైనింగ్ అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ నేను పెద్ద సినిమాలు చేశాను, నా క్యారియర్ మొదటి నుంచే పెద్ద సినిమాలు చేసినందుకు నాకు పెద్ద యాక్టర్లని అబ్జర్వ్ చేయడానికి నాకు చాలా అవకాశం. అవును, మీరు చేసిన ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోస్, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, టాప్ డైరెక్టర్స్, టాప్ ప్రొడ్యూసర్స్, అందరు పెద్ద లెవెల్ వాళ్ళతోటే చేసినాను లక్కీగా. అది గాడ్ బ్లెస్సింగ్ అంతే. సో అన్న, మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ, మీరు చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే? ఇప్పటివరకు అన్ని యాంటీ రోల్సే చేశారు, బట్ మీకంటూ అరే ఆ మూవీలో బాగా చేశాను నేను, అది బాగా అనిపించింది నాకు, మీరు సాటిస్ఫై అయిన మూవీ? అలా చాలా కష్టం, నేను చెప్పలేను. నేను ఇప్పటికీ సాటిస్ఫైడ్ లేడు యాక్చువల్గా. అన్ని మూవీస్ చేశారు కదా. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను ఇట్లా ట్రైన్డ్ థియేటర్ చేశాను. సో ఏ క్యారెక్టర్ చేసినా నేను అది ఒక ఆకలితో చేస్తున్న క్యారెక్టర్లు ఉంటాయి. ఎలా అంటే ఇది ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయొచ్చు. చేసిన తర్వాత మళ్ళీ మనము టీవీలో స్క్రీన్ మీద చూసుకున్నారే ఇంకా బెటర్ చేయొచ్చు కదా, ఇది నేను ఎందుకు చేయలేదు అని మళ్ళీ ఒక అప్రెన్షన్ ఉంటుంటుంది. సో బాగా చేసిన అని చెప్పేసి అది ప్రేక్షకులు చెప్పాలి, మీలాంటి మేధావులు చెప్పాలి. ఆయన ఒక అడ్వకేట్, యాక్టర్, గ్రాఫిక్ డిజైనర్, మమ్మల్ని ప్రేక్షకులు కదా. ప్రేక్షకులు అంటే వెల్ విషర్స్. ప్రేక్షకులు నేను ఫ్యాన్స్ అనను, వాళ్ళని వెల్ విషర్స్ అంటాను. దే విల్ జడ్జ్ యాక్చువల్లీ తను బెటర్ చేశాడా లేదా అని చెప్పేసి. సో నేను 100% సాటిస్ఫైడ్ అని నేనేం లేదు, కానీ యాజ్ అండ్ వెన్ ఒక్కొక్క రోల్స్ వస్తే నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. మూవీస్ అంటే నాకు మంచిగా అనిపించిన మూవీస్ అరవింద సమేత, దెన్ జనతా గ్యారేజ్, ఇప్పుడు రీసెంట్ గా చేసిన వెబ్ సిరీస్ వికటకవి వెబ్ సిరీస్ వాస్ సో గుడ్. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వెబ్ సిరీస్ అని. సో యాక్చువల్ గా మీరు బాగా ఇప్పుడు జనాల్లో బాగా వైరల్ అయిన కంటెంట్ అయితే అక్కడ ఎలా పెట్టారు? సో అది ఒక్కసారి అదే ఎక్స్ప్రెషన్స్ తో, అప్పుడు మీకు కొంచెం హెయిర్ ఉంది, అదే ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? అక్కడ ఎలా పెట్టావురా? నేను వేసుకుంటా, అక్కడ ఎలా పెట్టా, ఇది అని చెప్పి వేసుకుంటా. అండ్ మీరు యాక్ట్ చేసిన హీరోస్ తో మీకున్న ఎక్స్పీరియన్సెస్, అంటే మీకు టాప్ లో ఉండే ఎక్స్పీరియన్సెస్, లైక్ ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత చేసిన కానీ, జనతా గ్యారేజ్ కానీ, నితిన్ గారితో సై కానీ, అల్లు అర్జున్ గారితో జులై కానీ, అంటే లైక్ వాళ్ళతో సెట్స్ లో ఉన్నప్పుడు మీకు బాగా, అంటే మీ జర్నీలో మీరేం నేర్చుకున్నారు? మీరు చేసిన హీరోస్ అందరూ టాప్ హీరోస్, వీరసింహారెడ్డి, బాలయ్య. సో ఒక్కొక్కరి దగ్గర మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు కదా. సో అలా ఎవరెవరి దగ్గర ఏమేమి అబ్జర్వ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ విత్ అల్లు అర్జున్ గారి దగ్గర. ఎవరి కాళ్ళు యూనికే అండి, ఎవరి కాళ్ళు టాలెంటెడ్ అండ్ ఎవరి కాళ్ళు జీనియస్ పీపుల్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అప్పుడు నేను చేసినప్పుడు జులై చేశాను. ఇట్ వాజ్ ఓన్లీ వర్క్ ఆఫ్ 4-5 days. ఆ క్లైమాక్స్ లో ఫైట్, డైలాగు, అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అక్కడ ఎలా పెట్టేవారు అనే డైలాగ్ అంత పేలుతుంది, అంత మీమ్స్ లో వాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ వాడుతున్నారు. సినిమా వచ్చిన 1-2 years నుంచి స్టార్ట్ అయింది అది. అవును, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు చేసిన బిగినింగ్ అన్నమాట ఇది. సో ఇప్పటికీ ఏదో వస్తుంటాయి, ఏదో చేస్తుంటారు, ప్రతి ఒక్కరికి ఏదో విధంగా కనబడుతున్నాయి, వస్తూనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేశాను. ఆయన ఒక హైలీ టాలెంటెడ్ పర్సన్. సో అండ్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, వీళ్ళని చాలా షూటింగ్ టైంలో లొకేషన్స్లో వీళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. నాకు
నాకు ఇష్టం యాక్చువల్గా ఒక ఒక పర్సన్ అబ్జర్వ్ చేయడము. అంటే ఎనీవన్ నాకు వచ్చే నేను ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను, ఏదో రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ నా కో ఆర్టిస్టులు, నా హీరోస్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ఫీల్ దట్ ఫస్ట్ నేను చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే క్లోజ్లీ నేను వాళ్ళని అబ్జర్వ్ చేయగలిగే నాకు అదృష్టం కలిగింది. బాలకృష్ణ గారు కానివ్వండి, గోపిచంద్ గారు కానివ్వండి, మళ్ళా నెక్స్ట్ ఇంకా నితిన్ గారు, ఇలా. బట్ నేను బాగా ఎంజాయ్ చేసింది, బాగా సాటిస్ఫైడ్ అయింది ఎన్టీఆర్ గారితో. అన్న, ఎన్టీఆర్ అన్న, నేను అన్న అనే పిలుస్తాను యాక్చువల్గా. సో ఆయన్ని చూసుకోవడము, ఆయనని వాచ్ చేస్తుంటే అదొక దాన్ని ఏమంటారు అంటే ఒక వాళ్ళ తాతగారిని చూసినట్లు అనిపిస్తుంది. అండ్ హైలీ టాలెంటెడ్, ఎంత కంటెంటెడ్ ఉంటుంది అంటే మనకు ఒక సంతోషం వచ్చేస్తుంది లోపల. అన్న యాక్టింగ్ చేస్తుంటే కానీ, డాన్స్ చేస్తుంటే కానీ. వీ యూస్ టు సిట్ అండ్ హ్యావ్ సమ్ డిస్కషన్ జనతా గ్యారేజ్ అప్పుడు, అరవింద సమేత అప్పుడు. సో ఆయన్ని నేనేం మాట్లాడాను, గమ్మున కూర్చుంటాను. ఆయన మాట్లాడుతుంటే గమ్మున కూర్చుంటాను. సో ఆయన మాట్లాడుతుంటే వింటాను. ఆయన వే ఆఫ్ జోక్స్ వేయడము అండ్ ఆ ఎనర్జీ ఆయనతో బాగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయన అన్నం చూడడం. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగిందన్నా మీ జనతా గ్యారేజ్ షూట్ లో కానీ, అరవింద్ సమేత ఆయనతో ఏదైనా ఫన్నీ? ఎవ్రీడే ఫన్నీ. అన్న ఉన్నాడంటే ఎవ్రీడే ఫన్నీ. మేము షార్ట్ ఇచ్చేది వచ్చి గ్రూప్ లో కూర్చొని ఇట్లా అందరం చైర్స్ వేసుకొని కూర్చొని ఏదో టాపిక్ తీసి మాట్లాడడం, చేయడం. అన్న తనకున్న నాలెడ్జ్ తో చెప్పడము, ఎవ్రీడే ఫన్నీ, జోకులు వేయడము, అదంతా. ఓకే. అన్న ఉన్నాడంటే ఎనర్జీయే అంతే. అక్కడ సెట్ లో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్. అండ్ ఎప్పుడైనా ఎన్టీఆర్ గారితో వర్క్ చేసేటప్పుడు ఆయన యాంగర్ ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా కోప్పడ్డారా సెట్ లో? నాకైతే నాతో ఆ కోపం అనేది ఏం లేదు. మీతో కాదు, నార్మల్ గా ఎవరితోటి కూడా లేదు. నో. ఆర్ అల్లు అర్జున్ గారు కానివ్వండి, బాలయ్య గారు కానీ? లేదండి. ఎవ్వరు కోపం చేయరండి. యాక్చువల్గా అదంతా వీళ్ళు బయట మీడియా ఉంటారు కదా, ఏదో పాపులారిటీ చెందడానికి ఏదో క్రియేట్ చేసి చేశారు. కానీ వీళ్ళు ఎవ్వరు కోపం గారండి. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బింబిసారా క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు కళ్యాణ్ రామ్ గారిని నేను కత్తితో పడవడానికి వెళ్ళాలన్నా. ఆ దళపతి క్యారెక్టర్ చేశాను నేను బింబిసారాలో. సో నాది ఎలా అంటే డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళి ఆయనని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఒక బల్లం వచ్చి నాకు పుచ్చుకొని ఎగురుతాను నేను. అది క్రెయిన్స్ అవన్నీ పెట్టి, రూప్స్ అవన్నీ పెట్టినారు. సో నేను కొట్టడానికి వెళ్ళినప్పుడు 2 times కత్తి నా చేతిలో నుంచి వెళ్ళి కళ్యాణ్ రామ్ గారు పక్కకు పడ్డది. 3rd time ఆయన కాలికి తగిలింది. ఆయన యాక్చువల్గా చాలా హార్డ్గా తగిలింది అది యాక్చువల్గా. సో ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ కావచ్చు, కానీ షార్ట్ పాడు కావద్దని చెప్పేసి ఆయన ఆ పెయిన్ని తీసుకొని మళ్ళీ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న సారీ అన్న, మిస్ అయిపోయింది అన్న అని చెప్తే నో ప్రాబ్లం అని చెప్పి అలా తీసుకున్నారనమాట. సో ఎనీ బిగ్ యాక్టర్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఏమి కోపం గారు. ఇన్ఫ్యాక్ట్ దే విల్ ట్రై టు మనకు హెల్ప్ చేస్తారు. మనము వాళ్ళు ఇచ్చే యాక్షన్కి మనం రియాక్షన్, మనం ఇచ్చే రియాక్షన్కి వాళ్ళ యాక్షన్, అది బాగా రావాలంటే ఇవన్నీ అడ్డు రావు. యాక్చువల్గా రాంగ్ అసలు. యాక్చువల్గా ఇలా అవుతుంది అని చెప్పడం రాంగ్. యాక్చువల్గా అంటే బాలయ్య గారు కొంచెం ఎక్కువ కోపడతారని చెప్పేసి ఉంటూ ఉంటాం కదా. బట్ చాలా మంది అంటారు ఆయన చాలా సరదా పర్సన్, చాలా బాగుంటారు సెట్స్ లో అంటారు. సో మీరు దగ్గరగా చూసారు కాబట్టి బాలయ్య గారు సెట్స్ లో ఎలా ఉండేవారు? బాలయ్య గారు అసలు యాక్చువల్గా బై క్యారెక్టర్ ఆయన చాలా చాలా ఆవు టైప్ మనిషి అండి, సాధు టైప్ మనిషి. మీరు చూడండి యాక్చువల్గా ఇప్పుడు చేసే ఆయన షోస్ కానివ్వండి, ఎక్కడని కానీ. మేము షూటింగ్ చేసే టైం కూడా ఆయన కూడా సేమ్ ఒక టేబుల్ చైర్ వేసుకొని కూర్చుంటారు, టేప్ రికార్డర్. ఆయన సాధన చేసిన పాటలు పాడుతుంటాడు. అందరిని ఆర్టిస్టులను పిలుచుకుంటాడు. అరే ఇక్కడ రా అని కూర్చొని పెట్టుకుంటాడు. పెద్ద ఆర్టిస్టులను కానీ చిన్న ఆర్టిస్ట్ కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్తుంటాడు, జోక్స్ చేస్తుంటాడు. హ్యాపీ గోయింగ్ పర్సన్ అండి యాక్చువల్గా. సో బాలయ్య గారితో 3 సినిమాలు చేశాను, వీరసింహారెడ్డి, డిక్టేటర్, అఖండ. సో మాకని ఎవరికైనా కానీ కో ఆర్టిస్టులకు మీరు అడగండి, ఎప్పుడు వాళ్ళతో కోపం కాడు. అండ్ సెట్స్కి వచ్చినా కూడా ఆయన ఒక సీరియస్ పర్సన్ అని అనుకుంటారు, కానీ నో,
ఆయన చాలా జోవియల్ పర్సన్, బాగా ఎంజాయ్ చేస్తారు, అందరితో బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన. అండ్ డైలాగ్ డెలివరీ అంటే ఆయన పేజీలు డైలాగ్ కూడా వెంటనే సింగిల్ టేక్ లో చేసేదాన్ని. సో ఎలా చెప్పేవారు ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అంటే లైవ్ లో మీరు చూసారు కదా? అదే చెప్తున్నాను కదా, నేను వీళ్ళని అబ్జర్వ్ చేయడం, వీళ్ళతో పని చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. వాళ్ళు 1 time 2 times చూసేసుకుంటారు. అది చెప్పేసాను, నాకు డౌట్ అసలు ఇంత పెద్ద డైలాగ్ ఎట్లా చెప్తారు అబ్బా అని. నేను ట్రై చేసాను, నేను మర్చిపోతుంటాను అసలు ఏంటిది వీళ్ళ లోపల. ఆ స్పెషాలిటీ ఏంటంటే అది గాడ్ బ్లెస్సింగ్ అండి, అంతే. ఇప్పుడు నందమూరి వారి ఫ్యామిలీ, ఈవెన్ మీరు ఎన్టీఆర్ని చూసుకోండి, ఎన్టీఆర్ గారు డాన్స్ రిహర్సల్ చేయరు సాంగ్లో. ఒక 1 2 3 4 అవి చూసుకుంటారు, టేక్ వెళ్ళిపోతారు. అంటే ఒక రిహర్సల్ కూడా ఉండదు? రిహర్సల్ కూడా ఉండదండి, అంతే. ఓకే, అంత పర్ఫెక్ట్ అండి ఆయన. డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఏదాన్ని కానివ్వండి, యాక్టింగ్ కూడా చూడండి. 1 take or 2 second take అయిందంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమే ఉంటుంది తప్ప కానీ అన్న దగ్గర కానీ అట్లా డాన్స్ నుంచి ప్రాబ్లం ఉండదు అసలు. ఇన్ఫాక్ట్ మాకు భయం వేస్తుంటది, మేము ఎక్కడ మిస్టేక్ చేస్తే మళ్ళీ ఆయనకు రీటేక్ ఉంటుంది అని చెప్పేసి. సో మేము కూడా ఇంప్రూవ్ అయినాం బాగా. వాకింగ్ కానివ్వండి, ఆయనతో వెళ్ళడం కానివ్వండి, ఆయన ఉన్న ఫ్రేమ్ లో మేము ఒకవేళ ఉంటే మేము 200% ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్గా. సో అన్న లైక్ ఒక ఆర్టిస్ట్, యాజ్ అన్ లాయర్ గా, యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీరు సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ చేయబోయే సినిమాలు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్? సక్సెస్ఫుల్ అని నేను అనుకోనండి యాక్చువల్గా. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ యూనో నడుస్తున్నాను, ఇంకా స్ట్రగ్లింగ్. ఎవరు అంత జల్దీ సక్సెస్ఫుల్ కారు యాక్చువల్గా. ఒక ఆర్టిస్ట్ కి సక్సెస్ అనేది ఆ వర్డే రావద్దు, మనం చేసుకుంటూ వెళ్తా ఉండాలా. సక్సెస్ అనేది అది సమ్వన్ విల్ టెల్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావాలి ఆర్టిస్ట్గా. ఓకే, నేను ఇన్ని సినిమాలు చేశాను, ఆర్ ఇన్ని రోల్స్ చేశాను, నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను అని చెప్పేసి ఆ ఆకలి అనేది ఇంకా బాగా ఉన్నది. ఇంకా చాలా జర్నీ చేయాలి, ఇంకా చాలా జనాలను ఎంటర్టైన్ చేయాలి. సో సక్సెస్ అనేది ఏం లేదు. ఓకే, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేవు యాక్చువల్గా. ఒక 2 ప్రాజెక్ట్స్ తోని టాక్స్ నడుస్తున్నాయి. సో అది మేబీ 1 or 2 days లో తెలుస్తుంది యాక్చువల్గా. ఓకే, అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ లో ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అంటే చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు కదా. సో అలా అంటే స్టార్టింగ్ లో చాలా మంది డబ్బులు తీసుకొని, అంటే ఇప్పుడంటే చాలా డిజిటల్ అయిపోయింది, చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. అప్పట్లో అవే ఉండేవి కాదు, చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా ఉండేవారు అనమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్ లో ఏమైనా జరిగాయి? యాక్చువల్గా నాది ఇవాళ 24. సో నాది ఆల్మోస్ట్ క్యారియర్ 2003 నుంచి స్టార్ట్ అయింది. సో యూ క్యాన్ ఎస్టిమేట్ దట్ 2003-4లో ఎలా ఉండేది ఇండస్ట్రీ, ఇప్పుడు ఎలా ఉంది ఇండస్ట్రీ. సో మేము చాలా స్ట్రగుల్ చేసినామండి స్టార్టింగ్లో. అప్పుడు ఫోన్ కాల్స్, మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు, ఎక్కువ లేదు యాక్చువల్. దట్ వాజ్ అ లగ్జరీ, వెరీ లగ్జరీ మొబైల్ ఫోన్స్. అండ్ ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంటుంది, మన ఫొటోస్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఆడిషన్స్ ఇవ్వాలి. కొన్ని మూవీస్కి అయితే ఎలా ఉంటుందంటే మేము సెలెక్ట్ అయిపోతాం. కొన్ని మూవీస్ నాకు ఎలా చేసినారంటే నేను సెలెక్ట్ అయిపోయినాను, డేట్స్ ఇచ్చేసినారు, తర్వాత నాకు షూటింగ్కి పిలవలేదు, కట్టు మనం అక్కడ. ఎందుకని ఎవరికి అడగలేం, ప్రశ్నించలేం. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఆ కామ్నెస్ కూడా ఉండాలి, పేషెన్స్ కూడా ఉండాలి. ఇక వేరే మోసాలు అంటారా, నా ఆకారాన్ని చూసి, నా పర్సనాలిటీని చూసి ఎవరంతా డేరింగ్ చేయలేదు. మనం హైదరాబాద్ బేస్డ్ కాబట్టి ఎవరంతా డేరింగ్ చేయలేదు. కానీ నేను వేరే వాళ్ళకి చూశాను, బాగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీకి తిరిగి రాలేదు. బట్ లక్కీగా దేవుని దయతోటి మనకి ఎవడు మోసం చేయలేదు. ట్రై చేసినారు కానీ వాళ్ళకి అంత అవకాశం ఇవ్వలేదు నేను. సో స్ట్రగుల్ మాత్రం బాగుండండి, స్ట్రగుల్ బాగుండేది, అవమానాలు బాగుండి జరిగేటివి. అది నేను చెప్పుకోలేను కానీ అది అయిపోయింది, గతం బాగా అవమానాలు జరిగేది. బట్ మనం ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మన ఫోకస్ అంతా మన వర్క్ మీదనే ఉండాలి. ఇవన్నీ మామూలు చిన్నవి జరుగుతుంది. ప్రతి ఫీల్డ్లో ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది, కానీ ఈ ఫీల్డ్లో మాత్రం బాగా స్ట్రగుల్ ఉంటుంది, బాగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మీరు కెమెరా ముందు వర్క్ చేసినా కానీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడేంత వరకు మీ రోల్, మీ పాత్ర ఉంటుందో కూడా మీకు తెలియదు. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇట్ విల్ బి దేర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. మీరు యాక్టింగ్ చేస్తారు, షూట్ చేస్తారు, డైలాగ్ చెప్తారు, అన్ని ఇస్తారు, కానీ మీకు ఫైనల్ కట్ ఉంటుందో ఉండదో మీకు అంత ఉండదు. సినిమా రిలీజ్ అయ్యి చూసుకునే వరకు అంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది యాక్చువల్గా. ఓకే,
అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక మూవీ ఆర్టిస్ట్గా మీరు గమనించుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సినిమా అనేది మారిపోయింది. లైక్ థియేటర్స్కి జనాలు చాలా తక్కువ మంది వస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ అది పెద్ద పాన్ ఇండియన్ ఫిలిం లేదా ఒక పెద్ద హీరో ఫిలిం అయితే తప్ప ఆడియన్స్ థియేటర్స్కి ఎక్కువ రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ సినిమా రివ్యూలు చూసేసి వస్తున్నారు. సో వాటి మీద మీ అభిప్రాయం అంటే యాజ్ అ ఇండస్ట్రీ పర్సన్? సో ముందు వచ్చే సినిమాలు అప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఒక 10 to 15 మూవీస్ రిలీజ్ అవుతుండే అండి. థియేటర్ దొరకకపోయేది అప్పుడు రిలీజ్కి. అంటే వాళ్ళు వాయిదా వేసుకునేది, ఈ రోజు థియేటర్స్ లేవు, మనం నెక్స్ట్ వీక్ వేసుకుందాము, మనకు ఒక 150 థియేటర్లు వచ్చేది అని చెప్పేసి అంత ప్రొడక్షన్ ఉండేది. 15 to 20 మూవీస్ రిలీజ్ ఉంటుండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రివ్యూస్ మూవీస్ ని డిక్టేట్ చేస్తున్నాయి టర్మ్స్. సమ్ పర్సన్ ఈస్ గివింగ్ ఏ రివ్యూ, దాన్ని బట్టి ఒక 4 థియేటర్లో రిలీజ్ అయింది, నడపాలా వద్దా, మళ్ళీ యాడ్ చేయాలా వద్దా, అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. అంటే ఈ స్పాన్ ఆఫ్ టైం ఒక 20 yearsలో ఈ కరోనా తర్వాత అండ్ ఈ డిజిటల్ మీడియా, వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ కారణంగా ఓటీటీస్ కాదు నేను చెప్తున్నది, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్ డిక్టేట్ చేస్తున్నాయి మూవీస్ కి. అదర్వైజ్ మూవీ యూస్ టు డిక్టేట్ థియేటర్స్, జనాలని. ఇట్ యూస్ టు బ్రింగ్ పీపుల్ టు థియేటర్స్. ఎనీ చిన్న సినిమా అయినా కూడా ముందు జనాలు వచ్చి చూసేది. ఆనంద్ చూసుకోండి, ఆనంద్ ఫస్ట్ స్టార్టింగ్ లో శేఖర్ కమ్ముల గారిది స్టార్టింగ్ లో ఒక 20-30 థియేటర్లలో రిలీజ్ అయింది. బై మౌత్ పబ్లిసిటీ చాలా పెద్ద హిట్ అయింది. అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి క్వాలిటీ మూవీస్ వస్తున్నాయి, కానీ జనాలకు రాకుండా ఈ దరిద్రమైన రివ్యూస్ ఆపిస్తున్నాయి. వాడు ఎవడండి రివ్యూస్ రాసేటాడు? వానికి అసలు ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా? ఆ సినిమా ఎలా తీస్తారు, షార్ట్ ఎట్లా కంపోజ్ చేస్తారు, కెమెరా ఏంది, లైటింగ్ ఏంది, ఆ కథ ఏంది, దానిలో కూడా ఆ కథకు ఆత్మ ఏంది, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ ఏంది, ఎంత కష్టపడతాం ఒకసారి వచ్చి వాళ్ళని చూడమని చెప్పాలి. మేము ఒక సెట్లో ఎంత కష్టపడతాం చూడమని చెప్పాలి. వీళ్ళు సడన్గా వచ్చేసి ప్లస్లని మైనస్లని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని దాన్ని ఇంకా డివైడ్ చేసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినది రాసుకొని జనాలను రాకుండా ఆపేస్తున్నారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. యాక్చువల్గా ఆ ట్రెండ్ మారాలి. అండ్ ఇప్పుడు తమిళనాడు ప్రొడ్యూసర్స్ అందరు కలిసి గవర్నమెంట్ ఒక విన్నపం పెట్టారు, ఒక లా తీసుకురండి. రివ్యూస్ ఒక 3 వారాల వరకు 4 వారాల వరకు రివ్యూస్ ఓవర్ ఇవ్వాల్సిన ఒక లా తీసుకురండి అన్నారు. అది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అట్లాంటి లా రావాలి. రివ్యూ ఇవ్వడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళకి సినిమాది ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, టెక్నికల్ గా ఎంత తెలుసు, అవన్నీ చూసి అలాంటి వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది ఇవ్వాలి. నువ్వు రివ్యూ ఇయ్యని. కొన్ని సినిమాల రివ్యూ అసలు ఏంటి అవసరం ఏంటి? రివ్యూ అనే కాన్సెప్ట్ హాలీవుడ్ నుంచి వచ్చిందండి. మన దగ్గర రివ్యూ లేదు. మీరు చూడండి, నేను మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఒక ముందు పేపర్లో డీసీలో ఈనాడు కాదు డీసీలో హిందూలో వాళ్ళు ఒక సినిమా రిలీజ్ అవుతే దాని గురించి రాసేవాళ్ళు అంతే. ఒక ఆర్టికల్ టైప్ ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా స్టోరీ ఇది అని. తర్వాత ఏమైంది, స్టార్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ స్టార్స్ హాలీవుడ్ కాన్సెప్టే. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇప్పుడు రేటింగ్స్ అయింది అవుట్ ఆఫ్ 5. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ రావడం కారణంగా ఒక మానిటరింగ్ అనేది ఏం లేకుండా ఇష్టం వచ్చిన రివ్యూలు తీసుకుంటున్నారు. దాని కారణంగా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫిలిం ఇండస్ట్రీ. ఒకప్పుడు 20 మూవీస్ యావరేజ్గా 20 మూవీస్ రిలీజ్ అయ్యేది ఎవ్రీ వీక్. ఈ రోజు 4-5 రిలీజ్ అవుతుంది. 4-5లో కూడా ఒక్క మూవీ బాగుందని కూడా రాస్తలేరు, మంచిగా ఉన్నా కానీ కూడా సినిమా. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన లో బడ్జెట్ సినిమాలు అన్నీ బాగున్నాయి. బలగం చూసుకోండి, షరతులు వర్తిస్తాయి చూసుకోండి, అన్నీ. కానీ జనాలు కూడా అన్ఫార్చునేట్ గా వీళ్ళకు ఈ రివ్యూస్ అలవాటు అయిపోయినాయి. అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ సెన్సెస్ యూజ్ చేసుకోకుండా దే ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్వన్ ఎల్స్ టు జడ్జ్ దేర్ ఒపీనియన్. ఆ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది మారాలి. ఒక లా రావాలి రివ్యూ ఇవ్వడానికి. అతనికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దెన్ ఓన్లీ ఆ రివ్యూ అనే కాన్సెప్ట్ తీసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చూడండి, సినిమా బాగుంది. ఎందుకంటే ఇంత ప్రమోషన్స్ చేస్తాం, చాలా మంచి సినిమాలు వచ్చినాయండి. ఇప్పుడు కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం కూడా బాగా అయ్యి ఇప్పుడు డైరెక్ట్ మనకు రూమ్లోనే మన ఇంట్లోనే సినిమాలు చూస్తున్నాం. కానీ అదర్వైజ్ మన తెలుగు సినిమాలు కూడా సూపర్ కంటెంట్, సూపర్ ఆర్టిస్టులు, సూపర్ టెక్నికల్ వాల్యూస్,
చాలా బాగా ఉంది మనకు, ఆ సత్తా ఉంది మన దగ్గర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న. లైక్ ఇప్పుడు సినిమాకి వచ్చిన అంటే లైక్ చిన్న సినిమాలు రావడానికి రివ్యూస్ చూసేస్తున్నారు, పెద్ద సినిమాలకి రావాలంటే యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, పెద్ద సినిమాలకి రావాలి అంటే టికెట్ రేట్స్ హైక్ చేసేస్తున్నారు. సో యాజ్ అన్ కామన్ ఆడియన్గా లేదా అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్గా ఒక సినిమా చూడాలి అంటే, ఒక ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఒక టికెట్ రేటు 500 పెడితే ఆయన ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి అంటే పక్కా ఆయన జోబులో 5,000 ఉండాలి. అవును, 5,000 ఉండాలి. 5,000తో సినిమాకి తీసుకెళ్తే ఆ నెల ఆయనకి ఎలా గడుస్తుంది అనేది ఆయనకి ఇంకో ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. సో టికెట్స్ రేట్ హైక్ పరంగా కూడా మీరు ఏం చెప్తారు అంటే యాజ్ అ లాయర్గా కూడా, యాజ్ అ యాక్టర్? లేదు, యాక్చువల్గా ఈ విషయంలో నేను కమెంట్ చేయాలనుకోలేదు. ఎందుకంటే టికెట్స్ రేటు అది చాలా పెద్ద విషయం, చాలా కమర్షియల్ విషయం. అండ్ అది మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు చేసుకున్న ఖర్చు, వాళ్ళు ఇంట్రెస్ట్లు, బ్యాంక్ లోన్స్, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. టికెట్ రేట్స్ నేను దాని గురించి కమెంట్ చేయాలనుకుంటాను, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. బట్ మీరు ఒకటి గమనించండి, కంటెంట్ ఉంది మూవీలో అంటే జనాలు ఎంతనైనా పెడతారండి. ఆ బిగ్ స్క్రీన్ మీద చూసే సాటిస్ఫాక్షన్ దానికి డబ్బులు పెట్టినా నష్టం లేదండి యాక్చువల్గా. సో మీరు మిడిల్ క్లాసా, అబవ్ మిడిల్ క్లాసా అది ఆలోచించకుండా మీకు ఒక సినిమా దేనికి వస్తారు? మీరు సినిమా ఒక ఎంటర్టైన్మెంటు, ఒక కథ చూడడానికి, ఆ కథలో మీరు చూసే విజువల్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి. సో అది ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో ఆ సాటిస్ఫాక్షన్కి కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని నాకు అనిపిస్తుంది కొద్దిగా. బట్ అది నా ఒపీనియన్. ఎందుకంటే బిగ్ స్క్రీన్కి అలాంటి గ్రాండియర్నెస్ ఉన్న బిగ్ స్క్రీన్లోనే చూడాలి కొన్ని సినిమాలు. మీరు అదే ఓటీటీలో చూస్తే మీకు ఆ కిక్ ఫీల్ రాదు. సో దాని గురించి ప్రొడ్యూసర్ కొంచెం రేట్ ఎక్కువ చేసుకున్నా కానీ అది ఆయన ఇష్టం, గవర్నమెంట్ ఇష్టము, దాని గురించి మనం ఏం కామెంట్ చేస్తాం. ఓకే. అండ్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అండ్ ఓటీటీస్ గురించి అంటే ఇప్పుడు అన్ని పాన్ ఇండియన్ అయిపోయినాయి. ఇప్పుడు మలయాళం వాళ్ళు చేసేసిన, మన తెలుగు వాళ్ళు చేసిన, తమిళ వాళ్ళు చేసిన అన్ని పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అయిపోయినాయి. సో పాన్ ఇండియన్ ఫిలిమ్స్ అండ్ ఓటీటీస్ గురించి, ఓటీటీ ఎఫెక్ట్ థియేటర్కి ఎంత ఉంది? ఓటీటీ రెండు ఉంటాయండి, అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓటీటీ కారణంగా మీకు కంటెంట్ బాగా దొరుకుతుంది. ఇప్పుడు జనాలు ఆ శాటిలైట్ ఛానల్స్ చూసి, ఆ సీరియల్స్ చూసి చాలామంది విసుకెత్తిపోయినారు. మనం ఒక సినిమా చూడాలంటే దాన్ని ఎక్కడో అప్పుడు వీడియో లైబ్రరీస్లో ఎక్కడో ఎత్తుక్కునే వాళ్ళం, అప్పుడు డివిడీలు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు ఒక అఫోర్డబుల్గా మీరు సంవత్సరానికి ఒక 1,000-2,000 కట్టేస్తే యూ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. యాజ్ ఏ మూవీ లవర్ నేను ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేశాను, నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా కానీ అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేశాను. కానీ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు ఇంట్రెస్ట్ బాగా వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి చూడడము, వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి చూడడం కారణంగా బాగా మనకు ఆ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది. అలాగనే మన ఫ్యామిలీలో కూడా వాళ్ళకి ఏదైనా మూవీ చూడాలన్నా కూడా అది అవైలబుల్ ఉంటుంది. థియేటర్ కంటే మన దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మా అంటే ఒక వారానికి ఒక 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ చాయిస్ అనేది ఒక ఆడియన్స్కి తగ్గిపోయింది థియేటర్ సైడ్. సో ఎక్కువ మొగ్గు చూపెడుతున్నాడు ఓటీటీ టైప్. అంటే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని ఒక 3 గంటలు చూసే బదులు మన ఇంట్లోనే కూర్చొని కంటిన్యూ ఒక 2 సినిమాలు కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అలా ఒక పర్సన్ టు పర్సన్స్ పర్స్పెక్టివ్ మారిపోయింది. కొందరు ఉంటారు ఓన్లీ థియేటర్లో సినిమా చూసేటోళ్ళు, వాళ్ళు థియేటర్కి వెళ్తారు చూస్తారు. కొందరేమో ఓకే ఐ కెన్ సేవ్ టైం అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని కంటెంట్ అది చూస్తారు. బట్ బోత్ ద థింగ్స్ ఆర్ గుడ్ యాక్చువల్గా. బ్యాలెన్స్ అది చేసుకోవచ్చు. సో ఓటీటీ అన్నా నష్టం లేదు. ఓటీటీ కారణంగానే మీకు యాక్చువల్గా ఇప్పుడు చాలామంది చిన్న సినిమాలు చేస్తున్నారు, ఓటీటీ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ టీం పెట్టుకొని, వాళ్ళ ఓన్ టెక్నికల్ టీం, వాళ్ళ ఓన్ క్రియేటివ్ టీం పెట్టుకొని మన 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 తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ డైరెక్టర్స్ని, కథలని, ఆర్టిస్ట్ని అపాయింట్ చేసి అదొక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. దాని కారణంగా అందరికీ వర్క్ దొరుకుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు కూడా ఓటీటీకి వెళ్ళారు వికట కవితో, అండ్ అందులో ఒక మంచి రోల్ చేశారు. అండ్ నాకు తెలిసినంత వరకు మీరు చేసిన అంటే మంచి స్క్రీన్ ప్రెసెన్స్ కూడా మనకి షరతులు వర్తిస్తాయి. సో వి హోప్ నెక్స్ట్ మీకు రాబోయే సినిమాలు కూడా ఈసారి డిఫరెంట్ రోల్స్లో
వికటకేలో కనిపించినట్టు డిఫరెంట్ రోల్స్ లో కనిపించాలని కోరుకుంటున్నాం. అండ్ ఒక మంచి ఫిలిమ్స్ తో మమ్మల్ని ఇలాగే ఒక మంచి మీమ్ కంటెంట్ తో పాటు అండ్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మీకు దొరకాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మీలా అందరూ మల్టీ టాస్కింగ్ ఉండాలని కోరుకుంటున్నాను. బికాస్ 2 ప్రెషరబుల్ వర్క్స్, నిజంగా షూటింగ్ అన్నా ప్రెషర్ తీసుకోవాలి. బికాస్ ఒక టేక్ 2 టేక్స్ తీసుకున్నా పెద్ద ఆర్టిస్టులు ప్రాబ్లం అయిపోద్ది. కేసులు హ్యాండిల్ చేయాలన్నా ఇట్స్ అ ప్రెషరబుల్ వర్క్. ఆ ప్రెషరబుల్ వర్క్ లో కూడా ఈయన హ్యాపీగా కూల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఇస్ గోయింగ్ అహెడ్. సో వి హోప్ ఇంకా మంచి మూవీస్ మీరు తీయాలి, ఒక మంచి కంటెంట్ తో మాకు ముందుకు రావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఇలానే ఇంకో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ తెలుగు 360.